యేసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటిలేని గొప్ప నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క సమాధానం, ప్రభు యొక్క మంచితనం మీ అందరికీ తోడై ఉండును గాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యముల నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24:7. జనము మీదికి జనమును, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, లేచును. అక్కడక్కడ కరువులును, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం కరువు. ఏంటి? కరువు. ఈ కరువు అనేది మనకు ఏమి తెలియజేస్తుంది అని అంటే, కరువు అనేది ప్రభు యొక్క రాకడకు సూచనగా మనకు తెలియజేస్తూ ఉంది. కరువులు వచ్చాయంటే ప్రభు త్వరగా, ఇది మోడర్న్ డేస్ బ్రదర్, టెక్నాలజీలు పెరిగిపోయినాయి కదా. చప్పట్లు కొడితే డోర్లు తెరుచుకుంటున్నాయి, ముందుకు పోయి నిలబడితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతున్నాయి, చిటికలేస్తే లైట్లు పెరుగుతున్నాయి, చిటికేస్తే లైట్లు మూసుకుంటున్నాయి. సో ఇంత టెక్నాలజీ కదా, రోబోటిజంతో, ఏఐతో కదా, నాలాగానే ఒక మనిషిని కూడా తయారు చేసి దాన్నే ఏఐ టెక్నాలజీ అని చెప్పి కదా, దేవునికి స్తోత్రం, అది పుట్టుమచ్చలు కూడా చూపిస్తుందట. సో అంత టెక్నాలజీ ఈరోజు పెరిగిన దినాల్లో కూడా ఏం కనబడుతుందంట? యేసుప్రభు చెప్పారు, కరువులు. చెప్పండి, అక్కడక్కడ ఏముంటాయి? కరువులు. ఈ కరువు అనే మాట మనం గమనించినప్పుడు ప్రారంభంలో నుంచి కొంతమంది యొక్క జీవితాలను మనం చూడడం ప్రారంభిస్తే వారి దినాలలో కూడా ఈ కరువులు అనేవి కనిపించాయి. కరువు వచ్చిందంటే ఆమెన్, లోకంలో ఉన్న వాళ్లకు వేదన ప్రారంభం. లోకంలో ఉన్న వాళ్లకు వేదనలు ప్రారంభం. అదే కదా యేసు ప్రభు చెప్పింది. సో వేదన ప్రారంభం అవుతుంది. ఆమెన్. అయితే ఆత్మీయులకేంటి? కరువు వచ్చిందంటే లోకంలో ఉన్న వాళ్ళకు వేదన ప్రారంభం అనండి అందరు కూడా. అంటే దాని అర్థము, మారు మనసు పొందుకోకుండా, బాప్తిసము తీసుకోకుండా, ఆత్మచేత నింపబడకుండా, నిర్లక్ష్యముతో, అవిధేయతతో, అందరికి పేర్లు పెడుతూ, అందరి మీద అవివి చేసుకుంటూ ఉండే వారికి వేదనలు ప్రారంభమవుతాయి. అయితే ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని ఆత్మచేత నింపబడి ఆత్మానుసారంగా నడిపించబడుతుంటారో అటువంటి వారికి మాత్రం కరువు అనేది ఏం చేస్తుందంటే ఆయన కార్యాలను చూసేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఆయన ఉన్నవాడుగా అనువాడుగా చేసేవన్నీ అనుభవిస్తారు భక్తులంతా కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభు రాకడ సూచనలలో ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తారు, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు కలవరపడొద్దు అంటాడు. హల్లెలూయా. ఆమెన్. లెట్ నాట్ బి వరీ. ఆమెన్. దాన్ని చూసినప్పుడు మీరు వరి కావద్దు, హరి కావద్దు, ఏం కావాల్సిన అవసరము లేదు. కారణం ఏంటంటే, కరువులో మనం నమ్ముకున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉండి తన కార్యములు చేయబోతున్నాడు. ఆయన కార్యము చూస్తావు నువ్వు. మొట్టమొదటిగా మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయము 10వ మాట మనం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము 10వ మాట. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఆమేన్. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి
నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసి చెయ్యుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. దేవుని నామానికి మహిమ కలుగాక. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. దేవునికి స్తోత్రం. మొదటి మాట నుండి 3 మాటలలో మనం ఒకటే గమనిస్తుంటాం, నేను ఆశీర్వదిస్తా 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 ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఫుల్ ఆశీర్వాదాలతో నింపబడ్డాడని చెప్పండి. నింపబడి కానానులో ఉన్నాడని చెప్పండి. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నాడని చెప్పండి. కానీ విషయం ఏందో తెలుసా, కానానులో కరువు వచ్చిందట. అబ్రహాము దినములలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమెన్. సో మన దినాలలో కూడా ఏం కనబడుతున్నాయి సూచనలు? ఆమెన్. యుద్ధాలు ఉంటున్నాం కదా. ఈరోజు పెట్రోల్ కానీ కదా, డీజిల్ కానీ, ఆమెన్, గ్యాస్ కానీ, దేవునికి స్తోత్రం, అన్నిట్లో కూడా ఏం కనబడతా ఉంది? ఎస్, దేవునికి స్తోత్రం. అబ్రహాము దినాల్లో జరిగిందే ఈ రోజు కూడా మనం చూడబోతున్నాం, చూస్తున్నాం. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము కరువులు ఏమైనా మగ్గిపోయాడా? అబ్రహామును కరువులు ఏమైనా నలిపేశాడా? లేకపోతే ఆ కరువైన ఏమైనా నలిపేసిందా? దేవునికి స్తోత్రం. ఏమైనా బాధ పెట్టిందా? ఇబ్బంది పెట్టిందా? కానీ ఆ కరువు ఏం చేసిందో తెలుసా? అబ్రహాము జీవితంలో ఆయన ఉన్న ప్రాంతంలో నుండి ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ చేశాడు దేవుడు. ఆయన ఉన్న ప్రాంతంలో నుండి ఏం చేశాడు? షిఫ్టింగ్ జరిగిందని చెప్పండి. ఆమెన్. ఏం చేశాడు? ఆ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆమెన్. ఒక మార్పు అని చెప్పండి. హల్లెలూయా. కరువు ఎప్పుడు కూడా మన జీవితంలో మనకి ఏం కనుపరుస్తుంది అంటే, ఒక గొప్ప నూతనమైన మార్పును కనబరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విషయం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ కరువులో అబ్రహాము, ఆ దేశంలో ఉన్న కరువులో అబ్రహాముకు దేవుడు నేర్పించిన విషయం ఏంటంటే, దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఆ కరువులో అబ్రహాము యొక్క విశ్వాసమును దేవుడు ఇంకను బలపరిచాడు. అబ్రహాము విశ్వాసములో నూతనమైన బలం పొందుకున్నాడు. సో కరువు ఏం చేస్తుందంటే, మన విశ్వాసమును, దేవుని పైన విశ్వాసమును పెంచుతుంది. అందరు చెప్పండి. లోకంలో ఉన్న వాళ్ళ విశ్వాసము తుంచుతుంది, కానీ ప్రభుత్వం నడుచుకునే వాళ్ళ విశ్వాసము పెంచుతుంది. చెప్పండి. మనం విశ్వాసం నుండి అధిక విశ్వాసములోనికి వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆమేన్. ఊర్లో ఒక్క సిలిండర్కి కొట్లాడుతుంటే నీ ఇంట్లో 3 సిలిండర్లు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? నీ విశ్వాసాన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కార్యాలు చూడవలసిన దినాలు ఇవి. ఆమేన్. దేశాలు, ప్రాంతాలు అన్ని వదులుకొని తిరిగే దినాలు కాదు, అమ్ముకొని తినే దినాలు కాదు. ఈ దినాలు ఏంటంటే, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు అని పాడుతున్నవాడు ఈరోజు ఏమనాలా? భరత్ కుమార్ దేవుడవు, యేసయ్యా అంటూ మనం కూడా గణపరచాలా. ఆమేన్. హల్లెలూయా. మా పితరుల దేవా అంటాడు ఇస్సాకు, మా పితరుల దేవా అంటాడు యాకోబు, మా పితరుల దేవా అంటాడు మోషే, మా పితరుల దేవా అంటాడు యెహోషువ. రేపొద్దున నీ పిల్లలు కూడా అదే సాక్ష్యము చెప్పాలి నీ గురించి. అందుకే కరువు. హల్లెలూయా. కార్యాలు చూపించడానికి దేవుడు, ఆ కార్యం ఏంటంటే విశ్వాసములో బిల్డర్లు అయిపోయాడు. ఆమేన్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము అమ్మగారు చెప్పినట్లు నీతిలో ఆయన స్థిరపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసములో స్థిరపరచబడ్డాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సో అబ్రహాము దినాల్లో ఏమొచ్చింది? ఎక్కడ కరువు? కానానులో కరువు. దాని తర్వాత 25వ అధ్యాయానికి మనం వెళ్తే, అక్కడ తన కుమారుడైన ఇస్సాకు ఉన్నాడు. ఇదేందో ఆశీర్వదించబడిన వారి జీవితాలలో, ఆశీర్వాదించబడిన వారు ఉన్న సమయాలలో కూడా కరువులు ఉంటాయి.
ఎందుకు? దేవుని కార్యాలు చూడ్డానికి. ఆమేన్. ఊరికి నిలిచిండు చూడండి, యెహోవా కలుగజేసే. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఓ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, పాత నిబంధన మాట మాట్లాడతావు, కొత్తది మాట్లాడంటున్నాడు. ఆమేన్. మోషే చెప్పాడు ఏమని? ఊరికి నిలిచి చూడండి, యెహోవా కలుగజేసే గొప్ప రక్షణ కార్యం అని. మరి యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నా నామమందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారు చూసేవారు కాదు, చేసేవారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీళ్ళ కరువు వచ్చింది అనుకో, గ్రామాలకు పో. ఏమి ఈ ఊర్లో నీళ్ళు లేవా? ఇక్కడ బోరే వస్తాయి చూడు. యేసు నామములో ఊట రానుగాక అను. నీ ద్వారా అక్కడ ఒక కార్యం దేవుడు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను అట్లా తీసుకుపోయి ఎంతో మంది పొలాలలో ప్రార్థనలు చేపించుకున్నారు. ఆమేన్. మనం అడుగుపెట్టి చేసిన ప్రతి ప్రాంతంలో అన్ని 4 ఇంచు 5 ఇంచులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. కార్యం చేసేవాళ్ళమ్మనా. కరువు మనకు కాదు. కరువులు వస్తాయి, పేపర్లో చూస్తారు, న్యూస్లు చూస్తారు, వాట్సాప్లో చూస్తారు, భయపించే కలవరపడే ఈ పరిస్థితులన్నీ కనబడతాయి. నువ్వు ఒకటి అనాలి. అది చూసినప్పుడు ఇది అబద్ధం. నా దేవుడు అన్నాడు కలవరపడొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము కరువుతో ఆయన బాధపడలేదు, కరువులో ఆయన విశ్వాసాన్ని దేవుడు పెంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని తర్వాత ఇస్సాకు ఏమైందంట? 25 చూడండి. ఇస్సాకు విత్తనం ఏం చేశాడు? చదవండి. 26:12. ఇస్సాకు ఆ దేశమందుండవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏం చేశాడు ఇస్సాకు? కరువులో ఏమేశాడట? ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? విత్తనం వేయడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఇది దేనికి గుర్తు అని అంటే, ఇది దేనికి సాదృశ్యం అంటే, ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు తెలుసా? ఫిలిస్తీ దేశంలో ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అక్కడ కరువు వచ్చింది. ఆ ప్రాంతం అంతా అన్యులు ఉన్న ప్రాంతం. అన్యుల ప్రాంతాల్లో ఈ ధన్యుడు ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. మనం కూడా ఏ దేశంలో ఉన్నాం? అన్య దేశంలో ఉన్నాం. మనం కూడా ఏం కావాలి ఈరోజు? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కరువు వచ్చింది అక్కడ. కరువు వచ్చి అందరి ఇళ్లలో ఉంటే ఈయన సంచి పట్టుకొని బయలుదేరాడు. ఎక్కడికి? ఆమేన్. పొలానికి వెళ్ళాడు. ఎందుకు? విత్తనం వేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ నవ్వారు. ఇదేందో ఇస్సాకు అంటేనే నవ్వు. ఆమేన్. ఆయన చూసిన వాళ్ళంతా నవ్వుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ద్వారా ఎంతమంది నవ్వుతున్నారు? ఇది కూడా ఒక ఆశీర్వాదమయ్యా. ఓమా, ఆశీర్వాదం ఇది. నిన్ను చూసి నవ్వారనుకో, నువ్వు ఆశీర్వాదం అని అర్థం. అన్న అందరు నన్ను చూసి నవ్వుతున్నారన్న, ఏడవద్దు. దేవునికి స్తోత్రం. నీవు నవ్వు ఇస్తున్నావు అంటే అది ఆశీర్వదించబడిన ఇస్సాకు కుటుంబంలో నుంచి వచ్చినావు నువ్వు. హల్లెలూయా. గేలి చేస్తున్నారన్నా, అపహాస్యం చేస్తున్నారన్నా, నేను ప్రార్థన చేస్తే నవ్వుతున్నారన్నా, వాక్యం చదివితే నవ్వుతున్నారన్నా, దేవునికి స్తోత్రం, అందరు నవ్వుతున్నారని అంటే ఆ నవ్వియడం కూడా ఎంత కృపయా నీకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నత్తినెత్తిగా ప్రార్థన చేసినా వీళ్ళు బాగా ప్రార్థన చేస్తారు, ఇంటెలిజెన్స్ వీళ్ళంతా. కానీ ఆ నత్తోని ప్రార్థన దేవుడు వింటాడు. అది వచ్చింది. వీడికి అన్ని తెలుసు అని పెద్దగా వివరిస్తాడు. తెలుగు పదాలు, గ్రాంధిక భాష, ఆ భాష ఈ భాష అన్ని చెప్పి ఏదో అది పైకి కూడా పోదు, స్లాబ్ కూడా దాటదు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఇస్సాకు వెళ్ళాడు. అందరూ చూస్తున్నారు, నవ్వుతున్నారు, అపహాసం చేస్తున్నారు. విత్తనం వేసిన వెంటనే పంట వస్తుందా? దానికి ఒక టైం ఉంటుంది కదా. ఇతడు విత్తనం వేశాడు. వేసి ఏం చేశాడు? ఎదురు చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఏంటంటే విత్తనాలు వేయంగానే ఎదురు చూస్తుంటాం. దేవుడు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడబ్బా, ఎప్పుడు ఇస్తాడు దేవుడు, ఎప్పుడు చేస్తాడు దేవుడు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. ఆమేన్.
ప్రభు అంటారు అడుగుడి మీకు అని ఇవ్వాలనే ఇష్టం, నువ్వు అడగాలి. ప్రభు అంటాడు ఈయుడి మీకు ఇవ్వాలనే ఇష్టం, నువ్వేం చేయాలా? ఇవ్వాలా. ఫస్ట్ మాట వదిలేస్తాం, నెక్స్ట్ మాట పట్టుకుంటాం. ఆమెన్. అడుగుడి అడగం. ప్రభువా నువ్వు ఇస్తాను అన్నావు కదా, ఈయుడి అన్నావు కదా, ఈయుడి అది అడగం, అది పెట్టం. ఏం చేస్తాం? ఈ ప్రభువా అంటుంటాం. అది ప్రాబ్లం అవుతుంది, ఫుల్ సెంటెన్స్ పోవాలా. ఆమెన్. సో ఇస్సాకు విత్తనం వేసాడు, వేసి అందరూ నవ్వేటట్టు చేసుకున్నాడు. అందరు నవ్వుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్. ఇస్సాకు సామాన్యుడు కాదు, కొండెక్కి దిగినోడు, ఆమేన్. పర్వతం ఎక్కి దిగినోడు. పర్వతము మీద, ఆ బలిపీఠము మీద అబ్రహాము ఆ ఇస్సాకుకు ఒక పాఠం నేర్పించాడు. ఆ పాఠం ఏంటంటే, ఒరే బాబు, దేవుడు ఏ మాట చెప్పినా, ఎందుకంటే ఆ మాట ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడు ఏ మాట చెప్పినా నీవు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు పాటించడం ప్రారంభిస్తే, లేకపోతే ఆ ఏ మాట అయినా కానీ ఉన్నది ఉన్నట్టుగా నువ్వు విధేయత చూపించడం నేర్చుకుంటే, దేవునికి స్తోత్రం, నీ కోసము పొదలో దేవుడు ఆశీర్వాదాలను దాచిపెట్టింటాడు. పొదలో నీ కొరకు ఏదో ఒక ఆశీర్వాదం దాచిపెట్టింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటికి వస్తున్న పిల్లల కోసము తల్లిదండ్రులు శ్రేష్టమైనవి ఏవేవో చేసి దాచిపెడితే, ఆమేన్, హల్లెలూయా, పరలోకమున్న తండ్రి నీ వెంట్రుకలన్నీ కూడా లెక్కించిన తండ్రి, నిన్ను అరచేతిలో చెక్కుకున్న తండ్రి, ప్రతి ఉదయం నూతనమైన వాత్సల్యతో ప్రేమిస్తున్న తండ్రి, ప్రతిరోజు నూతనమైన కృపతో నిన్ను నింపుతూ, కృప వెంబడి కృపను కనుపరుస్తూ నిన్ను ప్రాణంగా ప్రేమించిన తండ్రి అనాథగా వదిలిపెడతాడు అనుకున్నావా? ఆమేన్. ఆయన నీకు యెహోవా ఈరేగా ఉంటాడు నాయనా, యెహోవా ఈరేగా ఉంటాడు. బలిపీఠము మీద, బలిపీఠము దగ్గర, ఆ ప్రాంతంలో దేవుని మాటకు విధేయత చూపించిన అబ్రహాము ఇస్సాకుకు నేర్పించింది ఏంటంటే, నానా బలిపీఠం ఉంది నానా, కర్రలున్నాయి నానా, నిప్పు ఉంది నాయనా, దాని మీద ఉండవలసిన ఆ దహన బలి ఏది నానా అంటే, ఒరే యెహోవా ఈరేరా, ఆయనే చూసుకుంటాడురా, ఆయనే చూసుకుంటాడురా, ఆయనే చూసుకుంటాడురా అన్నాడు. వాడికి అది ముద్రించబడింది లోపల. అందుకే మన పిల్లలకు మంచి పాజిటివే మాట్లాడాలా, అనుకూలమైన మాటలే మాట్లాడాలా. ఆమేన్, హల్లెలూయా. కష్టాలు నేర్పియొద్దు వాళ్ళకు, కష్టముతో కూడిన పాటలు చెప్పొద్దు వాళ్ళకు. ఒరే నేను అప్పుడు గంజి నీళ్ళు తాగినట్రా, చినిగిపోయిన బట్టలు వేసుకున్నాడ్రా, ఎంతో కష్టపడ్డాడ్రా, రేపు నువ్వు కూడా అంతే ఉంటావురా, కాబట్టి నువ్వు కూడా ఇవన్నీ ఏడుపు ఆపుకో. అది అప్పుడు అజ్ఞాన కాలం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇమ్మానుయేలు గుండెల్లో ఉన్నాడు, మనసులో ఉన్నాడు, జీవితంలో ఉన్నాడు. కాబట్టి ఆ ఇమ్మానుయేలు తోడును వారికి నేర్పించు, ఇమ్మానుయేలు తోడును వారికి బోధించు. ఓ షాచరే, ఈరోజు అద్భుతంగా ప్రసంగం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మీరు అద్భుతంగా ఉండలేదా? ఈ వాక్యం చెప్పండి. హల్లెలూయా. యెహోవా ఈరే అని పర్వతం పైన నేర్చుకున్నాడు. పర్వతం దిగి వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇస్సాకు ఆశీర్వదించబడడం ప్రారంభించాడట. హల్లెలూయా. అందుకే కొంతమందిని ప్రియుల్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎత్తుకోపోయినాడని దేవుని మీద అలగొద్దు, దేవుని మీద బాధపడొద్దు, దేవుని మీద చేదు. ఎందుకు అప్పుడు తీసుకుపోయినాడు, ఎందుకు అట్లా తీసుకుపోయినాడు? ఆయన ఉన్నంత వరకు నువ్వు ఆశీర్వదించబడవు. అందుకే ఆయనను పక్కన తీసుకుపోయినాక నిజమైన ఆశీర్వాదాలు విడుదలవుతాయి. నువ్వు దేవుని పైన ఆనుకోవడం నేర్పిస్తాడు, దేవుని మాట వినడం నేర్పిస్తాడు, దేవుని మాటకు లోపడడం నేర్పిస్తాడు, దేవునితో సాగడం నేర్పిస్తాడు. ఓ షాతారాబాకాలెందెరే. కాబట్టి ఏమైంది? అది నేర్చుకున్నాడు పర్వతం పైన. నేర్చుకొని ఇక పర్వతం పైన యెహోవా ఈరే అంటే, ఆహా దేవుడు చూసుకుంటాడా అని చెప్పాడు. అప్పుడు అన్నాడు, నానా నువ్వేరా బలి. అవునా డాడీ, సరే యెహోవా చూసుకుంటాడులే, కట్టునైనా చేతులు అని కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు, పడబెట్టాడు, బొడ్డులోంచి కత్తి తెరిచాడు, పైకెత్తాడు. అప్పుడు వరకు వాడు చిన్నోడు అంటాడు, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే సమకూర్చువారు
నువ్వు చూసుకోకు ఏం కూడా, నాయనా అన్నీ ఆయన చూసుకుంటాడు. అన్నా నేను కుటుంబాన్ని చూసుకోవాలన్నా, పిల్లల్ని చూసుకోవాలన్నా, పెనిమిటిని చూసుకోవాలన్నా, అన్నీ చూసుకోవాలన్నా, నేను పెద్ద కోడలనన్నా, చిన్న కోడలనన్నా, నడిపి కోడలనన్నా, పెద్ద కుమారునన్నా, చిన్న కుమారునన్నా, అందుకే నా మందిరానికి రాలేకపోతున్నాను అంటే హల్లెలూయా, దెబ్బలు తప్ప ఏం దొరకవు నీకు. మంచి ఏట్లు పడతాయి, అప్పుడు వస్తావు, నిలబడతావు, చేతులు కూడా ఎత్తడానికి భారంగా ఉంటుంది, భయంగా ఉంటుంది. అప్పుడు అంటావు, నమ్మి నమ్మి టొణం టొణం మనుషులను నేను నమ్మి అంటావు. హల్లెలూయా. అటువంటి కాలం రాకముందే యెహోవా ఈరెను చూసుకో అని చెప్పు. ఆమేన్. నా పిల్లల్ని నువ్వే చూసుకోనేనా, నా పెనిమిటిని నువ్వే చూసుకోనేనా, నా కోడల్ని నువ్వే చూసుకోనేనా, నా బిడ్డను నువ్వే చూసుకోనేనా, నాకున్న ముసలి తల్లిదండ్రులను నువ్వే చూసుకోనేనా, నా మనవాళ్ళు అందరినీ నువ్వే చూసుకోనేనా, మా పాస్టర్ని కూడా చూసుకోనేనా, మా సంఘస్థులను కూడా చూసుకోనేనా, ఇది చెప్పాలనేనా. అప్పుడే ఆయన ఎంత బాగా చూసుకుంటాడు తెలుసా, కంటి పాప వల్ల నిన్ను కాపాడుతాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ముట్టినవాడు నా కనుగుట్టును ముట్టినట్టు అంటాడు. దేవునికి స్తోత్రం. కేర్ టేకర్ అయినా. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు రాత్రులు 12-1 గంటకు పోతుంటాం మేము ఇక్కడ నుంచి కడపకి. డ్రైవింగ్ చేసి ఓపికలు ఉండవు. కొన్నిసార్లు కూర్చొని ఉంటాను, ఎక్కే ముందు ఒకే మాట అంటాను, యెహోవా ఈరే, స్టీరింగ్ నీదే, చూసుకో అంటాను. ఆ రోజు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది నాకు. ఎట్లా వెళ్ళిపోతామో తెలియదు మాకు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనం కాపాడే యెహోవా ఈరే ఎవరో తెలుసా, కొనుకనివాడు, నిద్రపోనివాడు. దేవునికి స్తోత్రం. అది నేర్చుకున్నాడు. కొండకు దిగి వచ్చాడు పర్వతం పైనుంచి. ఆమేన్. కరువు దేశంలో ఉన్నాడు. కరువు తాండవిస్తుంది అక్కడ ఫిలిష్తీయుల దేశంలో. ఆమేన్. సంచి పట్టుకొని పోయినాడు. ఏం సంచి అది? విత్తనాల సంచి. చెప్పండి అందరు కూడా. మనకింది పనాలు మోసుకొని పోవాలి. ఈ మోసుకొని ఫస్ట్ విత్తనం పెట్టో. నీకు స్తోత్రం. విత్తనం లేకుండా ఎట్లా? వాళ్ళ నాయన విత్తనం పెట్టి ఈయనకి నేర్పించినాడు ఒక పాఠం, యెహోవా ఈరే అని. సో ఈయన ఏం చేశాడు, ప్రాక్టికల్ ఇప్పుడు విత్తనం వేశాడు, తీసుకుపోయి కరువులో విత్తనం రాశాడు. అందరు నవ్వుకున్నారు. అంత జరిగింది. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది, ఇస్సాకును దేవుడు ఏం చేశాడట, ఆశీర్వదించెను. హల్లెలూయా. అతడు ఆ ప్రాంతంలో గొప్పవాడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఎన్నంతలుగా ఆశీర్వదించాడట, అతన్ని 100 అంతలుగా ఆశీర్వదించాడు. అతడు మిక్కిలి గొప్పవాడయ్యాడు. కరువులో ఏం చేశాడు, పంటను అన్ని చుట్టుపక్కన భూములన్నీ ఎండిపోయి వాడిపోయి భూమి చీలిపోయి ఉంటే ఇస్సాకు గారి పొలం మాత్రం కలకలగా ఏమైంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. నీ దేవుడు ఆశ్చర్యకరుడు. పైనుండి వర్షం కోసమే కాదు, భూమిలో ఉన్న నీళ్లతో కూడా నిన్ను బ్రతికించగలడు. బండలో నుండి నీళ్లను కూడా ఇచ్చి నిన్ను జీవం ఇవ్వగలడు. ఆయనతో ఏదైనా చెయ్యగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. అదే ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం. ఆమేన్. హల్లెలూయా. కరువులో నూనె 100% ఏం చేయాలా, పంటను కోయాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెహోవా ఈరే అంటుండు ఎప్పుడు కూడా. ఆమేన్. హల్లెలూయా. ఆ పాఠం ఎంత బాగా నేర్చుకున్నాడు కదా. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే అక్కడున్న వారందరూ కూడా, ఫిలిష్తీయులందరూ కూడా ఆయన మీద అసూయ పడే అంతగా ఆశీర్వదించబడ్డాడట. మీ ఇంటోళ్ళు, పక్కనోళ్ళు, ఊరోళ్ళు, సంఘమోళ్ళు మొక్కలు ఇట్లా అన్నారనుకో, నువ్వు ఆశీర్వదించబడ్డావు. భలే అసూయ నేనంటే, ఒక మంచి బట్ట కట్టొద్దు, ఒక మంచి బంగారం వేసుకోవద్దు, ఒక మంచి తిండి తినొద్దు, ఒక మంచి బండ్లో పోవద్దు. కళ్ళు ఏమవుతాయంట, పెద్దగా అవుతాయి. హల్లెలూయా. ఆమేన్. వాళ్ళు ఎంత పెద్దగా ఈ మూతులు ఎంత మనం తిప్పితే అంత ఎక్కువగా నువ్వు. ఇట్ ఈస్ ఎ సైన్ మ్యాన్. అదొక సూచన. ప్రైజ్ గాడ్. అప్పుడులో నాకు తెలియక భయపడి ఇట్లా పోయేవాని నేను.
కానీ అసూయపరులు ఎప్పుడైతే వాళ్ళ ముఖాలు మార్చుకుంటారో వాళ్ళ ముందు టీవీగా నేర్చుకున్నాను, లేచి ఇట్లా నడవడం నేర్చుకున్నాను. హల్లెలూయా. ఎందుకు? నన్ను నడిపించువాడు, భూమిని ఆకాశములను కలగజేసిన గొప్ప దేవుడు. హల్లెలూయా. నథింగ్ టు వరీ. దాచుకోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఇచ్చిన ఆశీర్వాదం బయటికి దేయా, దాచిపెట్టుకుంటావేంటి నువ్వు? హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సో కరువు ఇస్సాకు దినాల్లో కూడా వచ్చిందట. దాని తర్వాత చూస్తే ఇంకొకటి దినాలు, దేవునికి స్తోత్రం, ఎవరి దినాల్లో వచ్చిందంటే ఆ ఆదికాండం 45:6. ఆదికాండం 45:6. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో నున్నది, సేద్యమైనను కోతైనను లేదు. చాలు. యోసేపు దినాల్లో ఏమొచ్చింది? కరువు వచ్చింది. అంటే ఇంకొక మాట చెప్పాలంటే యాకోబు దినాల్లో కదా కరువు వచ్చింది. కరువు వచ్చింది. అయితే ఐగుప్తులో ఒకడు ఉన్నాడు. ఎవరు? యోసేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అబ్రహాము దినాల్లో కరువు, ఇస్సాకు దినాల్లో కరువు, యాకోబు దినాల్లో ఆమేన్. అందుకే నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడనని మోషేకు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మీ పితరుల దేవుడైన యెహోవాను, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరువులో నేను వారికి న్యాయాధిపతిగా ఉన్నాను, కరువులో వారిని నేను ఏలేవాడిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు రాకడ సూచనలో ఈ రోజు ఈ ప్రపంచమంతట్లో కరువు అనేది ఒక రాబోతా ఉంది. ఆ కరువు అనే ఆ ప్రాంతము మనము చూడబోతున్నాం. ఇటువంటివి జరగబోతున్నాయి. అయితే వీటి మధ్యలో మనం తెలుసుకోవాలి ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దేవుడు అన్నపూర్ణగా మార్చబోతున్నాడు. నిన్ను దేవుడు అనేకులకు ఆహారం పెట్టేవాడిగా మార్చబోతున్నాడు. నువ్వు యోసేపు అయి ఉన్నావు. నువ్వు యోసేపు అయి ఉన్నావు. నువ్వు యోసేపు అయి ఉన్నావు. నువ్వు యోసేపు అయి ఉన్నావు. ఆమేన్. ఆ దేశమంతా భారంగా ఉన్న, దేశమంతా కరువులో ఉన్న, దేశమంతా భయంకరంగా ఉన్న, దేవునికి స్తోత్రం, నీ కొట్ల నిండా ధాన్యాన్ని దేవుడు ఉంచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పిండి పిసుకు తొట్టి దీవించబడిన స్థితిలో ఉండబోతా ఉంది. నువ్వు లోపలికి వచ్చినా వెలుపలికి వెళ్ళినా దీవించబడిన స్థితిలో ఉండబోతున్నాడు. ఎందుకంటే ఏ కరువు నీ దరికి రానియడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నది అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని, ఇశ్రాయేల్ దేవుని మనం ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. ఆమేన్. ఈ గొప్ప వాళ్ళు భూమి మీద ఉన్నంత కాలం కరువులు కనబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప